శ్రీ మన్మథనామ సంవత్సర ఉత్తరాయణ హేమంతరుత పుష్యమాస అష్టమి స్వాతి నక్షత్రం. ఇప్పుడు సాయంత్రం మరియు విశాఖ ప్రారంభం. మధ్యాహ్నం 11 తర్వాత విశాఖ నక్షత్రం వచ్చేస్తుంది. సోమవారం ఫిబ్రవరి 1వ తేదీ. చూడండి, ఈ ఫిబ్రవరి 1వ తేదీ ఇదే మాసంలో ఒక రోజు ఎక్కువగా ఉంటుంది, అంటే లీఫ్ ఇయర్ అన్నమాట. ఈ ఒక లీఫ్ మంత్లో మొదటి రోజు. ఈరోజు విశేషంగా నక్షత్రాల గురించి మనం చాలా విచారాలు తెలుసుకుంటూ వచ్చాం చాలా రోజుల నుండి. అయితే ఆ చాలా రోజుల నుండి నక్షత్రాల విచారాలు తెలుసుకున్నాం, కానీ ఇప్పుడు భరణి నక్షత్రం గురించి తెలుసుకోవాలి. భరణి నక్షత్రము యముడు నక్షత్రము అంటూ ఉంటారు. దానికి అధిదేవత యమ. కానీ ఈ భరణి నక్షత్రంలో జన్మించిన వారు ధరణిని ఏలుతారు అంటారు. అంటే ఈ జగత్తులో భరణి నక్షత్రంలో జన్మించిన వారందరూ రాజులే అయిపోవాలి కదా, ఎందుకు అవుతా లేదు? భరణి నక్షత్రంలో నిజంగా చెప్తాను, చాలా శుభకార్యాలు చేస్తూ ఉంటారు, అలా చెయ్యరాదు. ఎందుకంటే భరణి నక్షత్రంలో శుభకార్యాలు అస్సలు చెయ్యరన్నమాట, యముడు అధిపతి కాబట్టి. ఇవన్నీ కాస్త తెలుసుకోవాలి జ్యోతిష్యులు. ఏదో భరణి నక్షత్రం శుక్రుడి అధిపతి కదా, ఇతనికి మిత్రస్థానము పరమిత్రస్థానము సంపత్తార వస్తుంది అని చేసేయడం కాదు. ఆ నక్షత్రంలో ముహూర్తం పెట్టగానే ఎవరో వెళ్తూ ఉంటారు. ముహూర్తం అంటే ఒకటి గుర్తొచ్చింది మనకి. మనము ఈ ఒక జనవరి 24 పుష్య నక్షత్రము పుష్యమాసము అనుకున్నాం మనం, అవును కదా. లోక కళ్యాణం కోసం గురు సంబంధించినది ఏదో వ్రతం చేయాలి అనుకున్నాం. అయితే అదే సమయానికి మనకి కొన్ని ఏదో ఎలక్షన్స్ వచ్చాయి, అందువల్ల పోస్ట్పోన్ చేసుకో, ఎందుకంటే ఇబ్బంది పడేది వద్దు అని. ముందరికి ఎప్పుడో చేస్తాం. అయితే ఈ ముహూర్తాలు అనగా ఒకటి మాత్రం చేస్తాను, తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఎవరో ఒకతను గొప్ప వ్యక్తి అట. అతని జీవితంలో ఎన్నో కర్మఫలాలు చేస్తూ ఉంటాడు. చేసి ఒకరోజు ఏదో తెలుసో తెలియకుండా మంచోడే ఏదో కర్మఫలాలు చేసి ఉంటాడు. అప్పుడు ఆ ఒక రాజభటులు ఇతను ఏదో చేస్తున్నాడు అవ్యవహారాలు, అతను తీసుకురండి అని చెప్తాడనమాట. తీసుకెళ్తే అతను వదిలేస్తారు. అలా చాలాసార్లు అవుతుంది. ఒకరోజు అతను ఏదో ఒక అద్భుతమైన కార్యం చేయాలి అని సంకల్పం చేస్తూ ఉంటాడు. అదే రోజుకి దారిలో ఒక గురువు వెళ్తూ ఉంటాడు. అయ్యా గురువుగారు, అయ్యా నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. ఇలా నేను ఒక అద్భుతమైన కార్యం చేస్తున్నానండి, ఆ కార్యానికి మీరు రావాలండి. అప్పుడు అతను చెప్తాడు, చూడయ్యా, నేను దేశ సంచారిని, ఎప్పుడు నేను ఎక్కడుంటానో తెలియదు, కానీ ఆ రోజు నేను అక్కడ వస్తాను, ఆ రోజైతే నేను వస్తానప్ప అంటాడు. సరి గురుగారు, ఆ రోజే వచ్చేయండి అనేస్తారనమాట. అది తన స్వార్థం కాదు, తన ఇది కాదు, తన జనాల కోసం ఏదో చేస్తూ ఉంటాడు. సరే. అలా అవ్వగానే ఆ ఒక కార్యక్రమం చేయక ముందుగానే అతను ఏదో మళ్ళీ తప్పులు చేసిండేది సాబీత్ అయిపోయి ఆ రాజభట్టలు అతను తీసుకెళ్ళి బంధనం చేసేస్తారు.